చేసిన ప్లాన్‌తో జోష్నాకైతే ఒక్కసారిగా దిమ్మ తిరిగి షాక్ అయితే అయిపోతుంది. ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. శివనారాయణ చేతుల మీదుగానే దీప్ అయితే కార్తీక్ అవార్డు వచ్చేటట్టు చూస్తుందనమాట. అది ఎలా జరిగింది ఏంటనేది తర్వాత చూద్దాం. ఇప్పుడైతే కార్తీక్ శివనారాయణ చేతుల మీదకైతే అవార్డు తీసుకుంటూ ఉంటాడు. అవార్డు తీసుకుంటూ చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. నా విజయం వెనక కారణం నా భార్య కనుక లేకపోతే నా విజయానికి ఈ అవార్డు వచ్చేది కాదు. తనే నా విజయానికి కారణం అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. ఇంకా కార్తీక్ అంటూ ఉన్న మాటలకైతే దీప అయితే ఈ అవార్డు జోష్నాకు రాకుండా కార్తీక్ బాబుకి వచ్చింది, చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అయితే ఇంకా ఆనందంతో దీపక్ కంట్లో కన్నీళ్ళు అయితే కన్నీళ్ళు కారుతూ ఉండగా ఏంటి అమ్మ ఏడుస్తుంది అని చెప్పి శౌర్య అయితే దాసును అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, అది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. మీ అమ్మ నాన్న విజయం వెనుక ఉన్న ఆనందం అది కన్నీళ్ళ రూపంలో వస్తుందని దాసు చెప్తూ ఉంటాడు. ఇంకా శివనారాయణ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటూ ఉంటాడు. ఇంకా శివనారాయణ ఏంటి నాకు ఈ గతి పట్టింది, అసలు వీడికి నేను అవార్డు ఇటు వెంటనే మనసులో అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఇంకా గతంలో అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సంవత్సరంలో కల్లా ది బెస్ట్ రెస్టారెంట్ అవార్డు నేను తీసుకుంటాను తాత, అది కూడా నీ చేతుల మీదుగానే తీసుకుంటానని కార్తీక్ సవాల్ చేసిన మాట అయితే గుర్తు చేసుకుంటూ ఇంకా శివనారాయణకి వెళ్ళి చూస్తూ ఉంటాడు. కాలం ఎవరిని వదిలిపెట్టదు తాత, ఎప్పటికైనా ఎవరికైనా ఒక ఛాన్స్ అయితే ఇస్తుంది. కాలంతో పాటు మనం నడుచుకోవాలి తప్పితే కాలం మనకి సమాధానం అయితే చెప్తుందని కార్తీక్ అంటూ ఉంటాడు. కార్తీక్ అన్న మాటలు అయితే శివనారాయణ అయితే వింటూ ఇంకా అవార్డు అయితే ఇస్తూ ఉంటాడు. అవార్డు ఇస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇంకా దీపక్ కూడా అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండి అంటే దీప కుటుంబం వాళ్ళు కూడా స్టేజ్ మీదకి వస్తాడు. ఇంకా దీప అయితే తన ఇంకా చేతుల మీదుగా శివనారాయణ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా నేనైతే అవార్డు ఇచ్చాను కదా, నేను ఇంకా దిగి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అలాగే సార్ అని చెప్పేసి ఇంకా రామ్మూర్తి అయితే అక్కడున్న శివనారాయణనే దింపి పంపిస్తూ ఉంటాడు. ఇంతలోకైతే జ్యోత్స్న దగ్గరికి వచ్చి రాగానే శివనారాయణ ఆ డాక్యుమెంట్స్ గురించి అదేంటో నేను చూసుకుంటాను, ఇంటికి రా అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. సత్యంలో దేవుడా, ఈ ముసలితో ఇంకా నాకు ఇంటికి వెళ్తే టార్చరే కదా అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న అనుకుంటూ కిందకైతే దిగుతుంది. దీపని చూసి జ్యోత్స్న చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. కానీ దీపం మాత్రం చాలా సంతోషంగా అందరితో ఫోటోలు దిగుతూ ఉంటుంది. అందరం ఇక్కడే కలిసి ఉన్నాం కదా, ఒక సెల్ఫీ దిగుదాం రండి అని దాసు అనటంతో అందరు కలిసి సెల్ఫీ హ్యాపీగా దిగుతూ ఉంటారు. మరి చూసారు కదా ఏం జరిగింది ఏంటి అనేది. మరి దీప అవార్డు అయితే ప్లాన్ వేసి కార్తీక్ వచ్చేలాగా చేసింది. మరి తర్వాత ఏం జరుగుతుంది ఏంటని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసాం కదా, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.